అదో రహస్యమైన ప్రదేశం. దాని చరిత్ర ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ ప్రాంతంలో ఎవరైనా ఇల్లులు కట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఆ ప్రాంతంలో ఎక్కడ తవ్వినా శివలింగాలు బయటపడతాయి. ఆ ప్రాంతం చుట్టూ పెద్ద కొండ. ఆ కొండ పరిసరాల్లో సుమారు 1 కోటి వరకు శివలింగాలు ఉండొచ్చని గ్రామస్తుల అంచనా. ఇప్పటి వరకు 1000 శివలింగాలు అయితే బయటపడ్డాయి. ఆ 1000 శివలింగాలు ఉన్న ప్రదేశానికే మనం ప్రస్తుతం వెళ్ళబోతున్నాం. ఆ ప్రదేశమే సహస్రలింగాల గుహ. దానినే ఇక్కడ కుంటినీ పడార్ అని పిలుస్తారు. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ప్రస్తుతం మనం ఉన్నాము ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో ఉన్న కోరాపుట్కి 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంటినీ పడార్ అనే ఒక ట్రైబల్ గ్రామంలో. ఈ గ్రామంలో ఒక పెద్ద గుహ ఉండి ఆ గుహలో సుమారు 1000 వరకు శివలింగాలు మనకు కనిపిస్తుంటే మార్గ మధ్యలో ఎక్కడ నడుస్తున్నా కూడా మనకి శివలింగాలు అగుపిస్తూనే ఉంటాయి. చుట్టూరా ఒక పెద్ద కొండ ఉండి ఆ కొండ చుట్టూరా శివలింగాలు ఉంటాయని ఇక్కడ గ్రామస్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడ ఎవరైనా ఇల్లులు కట్టుకోవాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తారు, ఎక్కడ తవ్వితే శివలింగాలు బయటపడతాయో అని. మనం గుహలోకి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా అనేక శివలింగాలు చెల్లాచెదురుగా ఉంటాయి. శివలింగాలతో పాటు వినాయకుడు, కాలభైరవుడు, విష్ణుమూర్తి మరియు సప్తమాతృకలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు అయితే 1000 శివలింగాలు కనుగొనబడి ఈ ప్రాంతాల్లో పొందుపరిచారు. ఇవి గత 100 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఎక్కడ చూసినా శివలింగాలు కానీ ఆయుధాలు కానీ చెల్లాచెదురుగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మనం ఇక్కడ చిన్న 2 గుహలు ఉన్నాయి. ఆ గుహ లోపలికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకుందాం. మార్గం ఎంతో ఇరుగ్గా చీకటిగా ఉంటుంది. మన మొబైల్ టార్చ్తోనే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. దారిలో కూడా చిన్న చిన్న శివలింగాలు మనకు అలా కనిపిస్తూనే ఉంటాయి. ఇది మొదటి గుహలోని పెద్ద శివలింగం. ఇక్కడున్న చెంచు ప్రజలే మనకి పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి మనం 2వ గుహలోకి వెళ్తున్నాము. చూడండి, ఆ చిన్నపిల్లలే ఎంతో భక్తిగా వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వెలుతురు ప్రసారం కూడా చాలా తక్కువగా ఉంది. సన్నని మార్గం కూడా మనకి బయట వెళ్ళాల్సి వస్తుంది. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం ఇబ్బంది పడాల్సిందే. ఇప్పుడు మనం ఈ గుహలోంచి శివలింగాలు ఒక చోట గుట్టగా ఉన్న ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి చేరుకుందాము. అక్కడ ఉన్న చెంచు పూజారి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదే మనం వచ్చిన గుహ. మార్గ మధ్యలో చూడండి, ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న శివలింగాలు. కుంటినీ పడార్. ఇదే పూజ, అభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశం. ఈ ప్రదేశంలోని పూజారి మనని ప్రత్యేకంగా మన చేతిలో ఖడ్గం పెట్టి మరీ దీవిస్తాడు. అసలు ఈ ప్రాంతాల్లో ఇన్ని శివలింగాలు ఎలా వచ్చాయి, వీటిని ఎవరు నిర్మించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇలాంటి విషయాల గురించి లోతైన పరిశోధన కూడా జరగాల్సి ఉంది. ఒరిస్సాలోని తూర్పు కనుమల్లో చాలా తక్కువ జనసంచారంలో ఉన్న ఒక మారుమూల రిమోట్ ఏరియాలో ఉన్న ఈ దేవాలయం గురించి బాహ్య ప్రపంచానికి ఇంకా పూర్తిగా సరిగ్గా తెలియదు. ఈ ప్రాంతం గురించి బాగా ప్రచారం చెందాలి, ఇంకా ప్రజలందరూ దీన్ని వీక్షించాలి. దానికోసమే ఈ వీడియో. ఇక్కడ పూజారి దీవించే విధానాన్ని మీరు కూడా చూడండి. ఇదే సహస్రలింగ శివలింగాల గుహ. ఈ ప్రదేశం ఒరిస్సా రాష్ట్రం తూర్పు కనుమల్లో ఉన్న కోరాపుట్కి 49 కిలోమీటర్ల దూరంలోను, రాయగడికి 67 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి సదుపాయాలు ఉండవు. మీరు ఒకవేళ ఒరిస్సాలోని రాయగడి కానీ కోరాపుట్ కానీ వస్తే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి దేవాలయాన్ని సందర్శించడం మనందరి బాధ్యత. మేము తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాము. ఈ చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పటికి కూడా ఈ కొండ లోపల అనేక శివలింగాలు ఉంటాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే వ్యవసాయం చేసేవాళ్ళు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఆ ప్రాంతాన్ని తవ్వినప్పుడు జాగ్రత్తగా చూస్తూ అవుతారు ఎక్కడ శివలింగాలు బయటపడతాయని. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.